So in last video we done with an login management system. If you enter password, it will redirect to dashboard. When you log out, it will redirect to the admin, right? When we hit on back button also, it won't work, right? So this is what we done in the last. Okay. In the we are going to do the ad blog and view blog. Okay. For this purpose, I'm clearing all this unusual content in the dashboard. Uh, First of all, when we log in, just we can choose view block, and then we are in the ad block. We have ad block and the view block. Okay, and remaining all the content which are present in this. We can remain unusual content also. So this was done, and then also once do refresh, okay, we are getting right view block, ad block. Here we can change to view block. In the view block, we have the view block లో మనకి ఏముంటుంది, జస్ట్ టేబుల్ ఉంటుంది, టేబుల్లో బ్లాక్ చూస్తాము. సో మనకు అది టేబుల్ ఇది అనుకోండి, ఇన్ కేస్ డిలీట్ దిస్ క్యాన్వాస్. టేబుల్ ఇది అనుకోండి, సీరియల్ నెంబర్, నెక్స్ట్ టైటిల్, బ్లాక్ టైటిల్, డిస్క్రిప్షన్, image, and we have edit delete, right? Edit, delete, అండ్ దెన్ పెట్టుకుంటే మీరు ఎప్పుడు డేట్ అవన్నీ ఉన్నాయి కదా, ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అది కూడా పెట్టుకోవచ్చు. అండ్ దెన్ యూ కెన్ సేవ్ దిస్ కాలమ్స్ అండ్ యూ కెన్ రిమూవ్ ఆల్ ద రిమైనింగ్ కాలమ్స్ later on the footer, right? This is our sample index page. Okay, when we click on adblock, it should move to another page, right? So for that purpose, I'm creating one page in the name of adblock .php. So in this, I'm just copy pasting the dashboard. సో మనకి ఇక్కడ ఏమైంది, డాష్బోర్డ్లో హెడర్ కామన్ కదా రెండిట్లో. సో వాట్ ద కామన్ కంటెంట్ డిడ్ యూ హ్యావ్, దట్ కామన్గా ఉన్నదంతా ఒక ఎక్స్ట్రా పేజ్లో పెట్టండి. హెడర్ అయితే హెడర్, ఫూటర్ అయితే ఫూటర్. జస్ట్ ఇట్స్ హెడర్, రైట్? సో హెడర్ .php, జస్ట్ ఇంక్లూడ్ దిస్ హెడర్ ఇక్కడ ఇంక్లూడ్ చేయండి. అదర్వైజ్ యూ కెన్ లోడ్ ఆల్సో. జస్ట్ ఐఎమ్ ఇంక్లూడింగ్ దిస్ పేజ్ into అదర్వైజ్ దిస్ లోడ్ అని కూడా రాసుకోవచ్చు, header.php. and then in the bottom also you can copy paste footer. Okay, clear, right? అందుకని క్లియర్గా ఉండడం కోసం ఇలా హెడర్ ఫూటర్ని సపరేట్ చేయండి. footer.php. now do one thing, after done with this, then హెడర్ ఫూటర్ ఉంది కదా, సో డాష్బోర్డ్ మొత్తాన్ని కాపీ పేస్ట్ చేసి జస్ట్ ఒక పేజ్ తీసుకోండి, యాడ్ బ్లాగ్ అని. యూ ఆల్రెడీ హ్యావ్, రైట్? యాడ్ బ్లాగ్ అనేది అందులో కాపీ పేస్ట్ చేయండి. సో మిడిల్లో ఇక్కడ ఏదైతే మిడిల్లో మనకి ఏదైతే ఉందో టేబుల్, ఆ టేబుల్ తీసేసేయండి. రిమూవ్ టేబుల్, అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ టేబుల్ జస్ట్ కీప్ యాడ్ బ్లాగ్. ఇక్కడ యాడ్ బ్లాగ్ అని పెట్టండి. ఫామ్ రాయండి. సో యూ ఫామ్ డిజైనింగ్ ఆల్రెడీ ఉంది కదా, ఫామ్ పెట్టండి. ఫామ్ రిజిస్టర్లోకి వెళ్తే మనకి ఫామ్ ఉంటుంది. అదర్వైజ్ ఫర్ లాగిన్ ఆల్సో విల్ గెట్ ద ఫామ్, రైట్? సో ఇలా ఈ ఫామ్ జస్ట్ కాపీ పేస్ట్ చేయండి. సో ఫామ్ మనకు కావాల్సిన ఏంటి, కింద ఫామ్ ట్యాగ్లో ఫస్ట్ ఈ బటన్ ఉంచండి, ఇది తీసేసేయండి. లేటర్ ఆన్ యాక్షన్ ప్రెజెంట్ హ్యాష్ పెట్టండి టాప్ మార్క్గా. నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ తీసేసేయండి, సైన్ ఇన్ తీసేసేయండి. సో లేబుల్స్ ఆర్ యాడ్ టైటిల్, డిస్క్రిప్షన్, ఇమేజ్, 3 ఉంటాయి కదా మనకి. ఇమేజ్కి టైప్ ఫైల్, సో ఇక్కడ కూడా ఫైల్ పెట్టండి.
ఫైల్ అండ్ దాని డిస్క్రిప్షన్కి టెక్స్ట్ ఏరియా తీసుకోండి డిస్క్రిప్షన్కి. ఓకే, టెక్స్ట్ ఏరియా అంటే మనకి నీట్గా ఉంటుంది కదా, పెద్దగా ఉంటుంది టెక్స్ట్ ఏరియా. టైప్ ఇవన్నీ ఉండవు కదా, టైప్ తీసేసేయండి. నేమ్కి డిఎస్సి ఫామ్ కంట్రోల్, ప్లేస్ హోల్డర్ కూడా తీసేసేయండి. రిక్వైర్డ్ ఉంచండి. నెక్స్ట్ టెక్స్ట్ ఏరియా కోర్స్ అండ్ దెన్ కాలమ్స్ ఏమి ఉంటే కాలమ్స్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇన్పుట్ టైప్ టెక్స్ట్, ఇలా ఫామ్ అయితే డిజైన్ చేస్తాను. డూ రిఫ్రెష్. ఓకే, ఇప్పుడు యాడ్ బ్లాక్ క్లిక్ చేయడం మనకి యాడ్ బ్లాక్ రావాలి కదా. సో ఎక్కడ మనం క్లిక్ చేస్తున్నాం, హెడర్లో కదా, హెడర్లో ఉంది కదా క్లిక్ పార్ట్. జస్ట్ గో టు హెడర్. జస్ట్ సీ ఇన్ ద బ్లాక్. ఇక్కడ ఏమన్నా ఉందా సైడ్? ఓకే, జస్ట్ కాపీ పేస్ట్ దిస్ రిమైనింగ్ కంటెంట్ కూడా అక్కడే పేస్ట్ చేయండి హెడర్లోని. ఇక్కడ ఇది క్లిక్ చేసినప్పుడు కదా, సో ఇక్కడ మీరు ఏం రాయాలి, బేస్ URL రాయాలి కదా. ఈక్వల్ టు బేస్ URL డాట్ అడ్మిన్ స్లాష్ ఎక్స్ట్రా బ్లాక్ పెట్టండి, చెప్తాను యాడ్ బ్లాక్. వన్స్ ఇది తీసుకున్నాక మీకు సింగిల్ కోట్స్ మర్చిపోయారు ఇక్కడ. ఓకే, ఇలా మనం యాడ్ బ్లాక్ కూడా తీసుకున్నాము. ఇది వ్యూకి కాదు, యాడ్కి రాయండి. ఇలా యూకి అడ్మిన్ స్లాష్ డాష్ బోర్డ్ ఇది ఉంటాయి, అంటే యూని డాష్ బోర్డ్లో పెట్టాను కదా, అడ్మిన్ డాష్ డాష్ బోర్డ్. వన్స్ ఇది యాడ్ బ్లాక్ రాగానే మనకి బ్లాక్ కంట్రోల్ కావాలి మనకి. ఇప్పుడు బ్లాక్ కంట్రోల్ డాట్, సో సేవ్ ఇన్ ద బ్లాక్ కంట్రోల్కి వెళ్ళి ఇక్కడ బ్లాక్ డాట్ పిహెచ్పి అని సేవ్ చేయండి. సో టేక్ వన్ డాష్ బోర్డ్ ఇది కంట్రోలర్ తీసుకొని ఇక్కడ సేవ్ చేసి మీరేం చేస్తారంటే ఇండెక్స్లో ఎప్పుడైతే పేజ్ లోడ్ అవుతుందో అప్పుడు కూడా మీ సెషన్ చెక్ చేసుకోవచ్చు. సెషన్ ఉంటేనే రాసుకోవాలి, అన్ని పేజెస్ అలా రాయాలి మీరు కంట్రోలర్లో. సో ఇక్కడ మనకి అడ్మిన్ యూ స్లాష్ యాడ్ బ్లాక్ డాట్ పిహెచ్పి లోడ్ అవ్వాలి. ఓకే, విల్ చెక్ వన్స్ యాడ్ బ్లాక్ అనేబుల్ టు రిక్వెస్ట్. సో ఇక్కడ డాష్ బోర్డ్ పెట్టారు కదా, ఇక్కడ బ్లాక్ పెట్టండి, సారీ. ఓకే, వన్స్ డూ రిఫ్రెష్ దిస్. ఓకే, బ్లాక్ వస్తుంది. అబ్బో, ఫామ్ డిజైన్ వల్లే ఉంది మంది. సో బెటర్ టు గో ఫర్ బూస్ట్రాప్. So this is quite good, right? So take out this form, go to this add block. Instead of this block, just keep this. Change all of this. Otherwise, for this, just we can simply add this, right? ఇక్కడ మనకి ఇది లేదు కదా, అన్నిటికీ ఇది యాడ్ చేయండి. ఇది యాడ్ చేస్తే కూడా ఆ ప్రాబ్లం వస్తుంది. దెన్ విల్ డూ వన్ థింగ్. I think it won't, but we'll check once. Just form group యాడ్ చేశాను. It's quite good right now. So వ్యూ బ్లాక్ తీసేసేయండి, కింద యాడ్ బ్లాక్ ఉంచండి. వ్యూ బ్లాక్ ఎక్కడ పెట్టాం, H1 తీసేసేయండి, కింద H2 ఉంచండి సెక్షన్ టైప్. ఓకే, ఇలా వన్స్ ఇలా అయినాక ఇప్పుడు వ్యూ బ్లాక్ క్లిక్ చేస్తే యాడ్ బ్లాక్, వ్యూ బ్లాక్, యాడ్ బ్లాక్. సో ఇక్కడ పైన నావర్ ఉన్నట్టుంది, రిమూవ్ చేయండి. వస్తుంది కదా, దిస్ ఇస్ వ్యూ బ్లాక్ అండ్ దిస్ ఇస్ అన్ యాడ్ బ్లాక్, రెండు వస్తుంది. ఇప్పుడు నేను బ్లాక్ యాడ్ చేయాలనుకుంటున్నా. సో బిఫోర్ దట్ ఇఫ్ యూ వాంట్ వ్యూ బ్లాక్ దెన్ ఇక్కడ వ్యూ రాయొచ్చు, బట్ నేను యాడ్ రాయాలనుకుంటున్నాను.
ఇక్కడ నేమ్ మార్చండి, యాడ్ బ్లాగ్ అని. ఫస్ట్ యాడ్ బ్లాగ్. ఓకే, ఇందాక మనం రాసాం కదా రిజిస్ట్రేషన్కి, రౌట్స్ డాష్ బోర్డ్ ఉంటుంది, లాగిన్ క్లోజ్ చేయండి. లాగిన్లో ఇందాక కంట్రోలర్ రాసాం కదా, ఇది ఉంచండి. హెడర్ ఫూటర్ కూడా క్లోజ్ చేయండి. ఇది ఉంచండి. ఇప్పుడు మనం ఇందాక లాగిన్ రాసాం కదా, సేమ్ అలానే మీరు ఏం చేస్తారంటే ఇలా క్లిక్ చేసినప్పుడు ఒక పేజ్కి రీడైరెక్ట్ చేయండి. పోస్ట్లో మెథడ్ డేటా అంతా ఒక పేజ్కి వెళ్తుంది కదా, అలా ఒక పేజ్కి రీడైరెక్ట్ చేయండి. యాక్షన్ నేను మీ బ్లాగ్ ఇక్కడ ఏం చేస్తాను అంటే బ్లాగ్ తర్వాత యాడ్ అండర్ స్కోర్ బ్లాగ్ ఈ ఫంక్షన్కి రీడైరెక్ట్ చేస్తాను అనమాట. సో గో టు దిస్ బ్లాగ్ పబ్లిక్ ఫంక్షన్. సో int underscore r of $_post. Okay, once it is done, just go to here. ఓకే, ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి ఫామ్ని మీరు ఫిల్ చేసి. ఓకే, వస్తుంది కదా. సో అంటే $_ కూడా వస్తున్నట్టే కదా. సో $_ కూడా ఏమొస్తుందో చూడండి. యాడ్ బ్లాక్కి వెళ్ళి ఎక్కో 3 ట్యాగ్లో రాసుకోండి, మీకు క్లియర్గా ఉంటుంది. $_files. సో ఇక్కడ డై చేసేసేయండి. ఎంటీ ఏరియా వస్తుందా. సో ఫైల్స్ రావాలంటే మనం ఏం చేయాలి, మర్చిపోయాం మనం మల్టీ పార్ట్ పెట్టాలి కదా. మల్టీ పార్ట్ అయితేనే అక్కడికి ఫైల్స్ వెళ్తాయి కదా మనకి. ఎగ్జామ్ గో టు సిఐ, మనం ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను నేను. ఎగ్జామ్ హెచ్డి డాక్స్, గో బ్యాక్. ఇంకా సిఐ మనం ఫైల్ అప్లోడ్ చేసాం కదా, ఎసెట్స్లో వ్యూస్లో ఫైల్ అప్లోడ్లో వ్యూ చేయండి. మీకు ఇక్కడ ఉంటుంది చూడండి. ఇలా రాయకుండా ఓపెన్ మల్టీ పార్ట్ మనం సంథింగ్ రాస్తాం. ఇక్కడ క్లియర్గా రాయలేదు. డూ వన్ థింగ్, ఐ విల్ టేక్ వెయిట్, ఐ విల్ షో ప్రాజెక్ట్. సో ఇలా ఎన్ టైప్ ఇలా ఇవ్వాలన్నమాట మనం. ఓకే, అది మనం ఇస్తేనే మనకి బ్లాగ్ అనేది యాడ్ అవుతుంది. ఇమేజ్ అనేది ఆ టైం పర్టికులర్ పేజ్కి వెళ్తుంది, లేకపోతే ఇమేజ్ రాదనమాట. వచ్చింది కదా ఇమేజ్ కూడా. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఇమేజ్ని కూడా సెండ్ చేద్దాం. ఇప్పుడు సర్వర్కి డీటెయిల్స్ సర్వర్లో స్టోర్ చేద్దాం. వన్స్ ఇట్ ఈస్ డన్, దెన్ మనకి ఇప్పుడు మనం ఫైల్స్కి రాసాం కదా కోడ్, $_files ఇమేజ్ వస్తేనే మనకి ఇది జరగాలి. ఇమేజ్ ఈజ్ మ్యాండటరీ. దెన్ ఇక్కడ మనం ఏం చేయొచ్చు, $_files if $_files count of $_files greater than 0 అయితే, అదర్వైజ్ పోస్ట్లో కనుక ఈ డేటా వచ్చిన, అదర్వైజ్ $_files ఏదైనా మీరు యూ కెన్ రైట్ ఎనీథింగ్ ఫర్ దట్ పర్పస్. ఓకే, ఇక్కడ ఏది రాసిన $_files వస్తే డేటా వస్తే ఇప్పుడు ఇక్కడ మనం ఆ డేటాని చెక్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ యాక్చువల్లీ మనం ఫైల్ అప్లోడ్ గురించి చూసాం కదా. గో టు సిఐ ప్రాజెక్ట్, గో టు అప్లికేషన్స్, కాన్ఫిగ్, అప్లికేషన్స్, యూస్ ఫైల్ అప్లోడ్. సారీ, జస్ట్ గో టు కంట్రోలర్. ఇంత కంట్రోలర్ మనం రాసాం. సో ప్రొడక్ట్ అడ్మిన్ ఓపెన్ చేసి చూడండి. నాకు అదే వెల్కమ్లో ఉందా, ఇదిగోండి ఇక్కడ ఉంది వెల్కమ్లో. సో మనకి వీ నీడ్ డూ అప్లోడ్ రైట్, ఈ డూ అప్లోడ్ కావాలి మనకి. సో ఈ డూ అప్లోడ్ని తీసుకొచ్చి మన బ్లాగ్లో ఎక్కడైనా పెట్టండి, మన blog.phpలో. సో
సో ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. వన్స్ ఈ ఫంక్షన్ కాల్ అయితే ఎసెట్స్ అప్లోడ్స్. సో మనకి ఎసెట్స్ ఉందా, ఇక్కడ ఎసెట్స్ అప్లోడ్స్ ఉందా, లేదు కదా. జస్ట్ గో బ్యాక్, క్రియేట్ ఎసెట్స్ ఫోల్డ్ ఇన్ మినీ బ్లాక్ అప్లికేషన్. ఇక్కడ ఎసెట్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేయండి. One minute, it's gonna start. So go to C drive, XAMPP. Why am I opening this assets mini block? Just create assets folder. What happened? New folder production. Just rename it assets. In the assets, keep folder as upload. సో ఇక్కడ అప్లోడ్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాము. అండ్ దెన్ ఇక్కడ మనం రాసేసాం కదా, అప్లోడ్ సెషన్స్లోకి వెళ్తాను. ATV అప్లోడ్ ఆఫ్ ఫైల్ అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయితే సక్సెస్ వస్తుంది. ఈ సక్సెస్ అయ్యేటప్పటికి జస్ట్ అప్లోడ్ అయితే జస్ట్ మనం ఫైల్ నేమ్ రిటర్న్ చేద్దాం. ఎర్రర్ ప్రింట్ అవుతుంది. ఇన్ కేస్ ఎర్రర్ వస్తే ఎర్రర్ ప్రింట్ అవుతుంది. అదర్వైజ్ అప్లోడ్ అయితే మనం ఫైల్ నేమ్ సక్సెస్ అని ప్రింట్ చేద్దాం. సేమ్ మెసేజ్ కదా. రిటర్న్ సక్సెస్. ఓకే, సక్సెస్ అనమాట. అప్లోడ్ అయితే సక్సెస్ అని వస్తుంది. ఓకే, దిస్ ఇస్ టు అప్లోడ్. ఇప్పుడు మనం ఇక్కడ అప్లోడ్ అయ్యేటప్పుడు, మనం బ్లాగ్ అప్లోడ్ అయ్యేటప్పుడు ఈ ఫంక్షన్ కాల్ చేయాలి. సో బిఫోర్ దట్ మనం ఇక్కడ ఎలా చేసాము అప్లోడింగ్, జస్ట్ డూ అప్లోడ్ అక్కడ కాల్ చేస్తాం. ఇక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ ఏంటి మనకి ఫస్ట్లో పోస్ట్లు ఇవన్నీ వస్తాయి కదా. మనకి పోస్ట్లు ఏమేమి వస్తాయి, నేమ్ టెక్స్ట్ ఇవన్నీ వస్తాయి. సో పోస్ట్లో వచ్చినాయని ఫస్ట్ షేర్ చేయండి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి. ఓకే, సో మనకి ఏదైనా ఇమేజ్ అప్లోడ్ జరిగితేనే జరగాలి. సో ఫర్ దట్ పర్పస్ నేను ఏం చేస్తున్నానంటే వీ కెన్ డూ వన్ థింగ్ అనమాట. ఇదంతా వాళ్ళకి ఫంక్షన్ లాగా రాయకపోయినా కూడా, లేకపోతే మనం ఈ పోస్ట్లను వాల్యూస్ తెచ్చుకొని డూ అప్లోడ్ అనేది సపరేట్గా చేసుకుంటాం. అలా కాకుండా ఈ సక్సెస్ అయింది కదా, సక్సెస్ అయిన దగ్గర మనం ఇమేజ్తో పాటు అది కూడా ఇమేజ్తో పాటు. సో మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ పోస్ట్లో వస్తాయి కదా, డైరెక్ట్గా మనం ఈ ఫంక్షన్ని కాల్ చేయొచ్చు. అప్పుడు ఎగ్జిక్యూట్ మనకు అన్నీ ఉంటుంది. అదర్వైజ్ మనం ఏం చేయొచ్చు అంటే, ఆ ఫంక్షన్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసేసి మనం డైరెక్ట్గా కోడ్ రాయొచ్చు అనమాట. ఎలా అంటే ఇప్పుడు చూడండి, దిస్ డాట్ అప్లోడ్ ఫైల్. ఇక్కడ $_ఫైల్స్ ఉంటే, సో ఇన్ కేస్ ఇది ఉంటే ఏ $_ఫైల్స్ ఉంటే ఎల్స్, లేకపోతే నో ఇన్పుట్ డేటా రిసీవ్డ్. ఇక్కడ మనం నో ఇన్పుట్ డేటా రిసీవ్డ్ పెడతాం. ఇన్ కేస్ ఈ ఫైల్స్ కనుక ఉంటే, ఇప్పుడు $this ఇది డైరెక్ట్గా ఈ కోడ్ ఇక్కడ రాయాలన్నమాట మనం. సో
అదర్వైజ్ దాని మనం ఈ ఫైల్ అయినా కాపీ చేసుకోవచ్చు. సో ఇలా మనకి వచ్చిన ఫైల్ అనేది అప్లోడ్ అయినాక ఇక్కడికి ఇన్ కేస్ ఎర్రర్ సక్సెస్లో ఉంటుంది కదా. ఇప్పుడు ఈ సక్సెస్లో మనం ఏం చేస్తామంటే డేటాని రిటర్న్ చేస్తాం. మనకి ఏం అప్లోడ్ అయింది, ఫైల్ URL ఒకటి, నేమ్ కావాలి కదా, ఫైల్ నేమ్ ఒకటి, మనకి ఫైల్ నేమ్ ఎందులో ఉంది, $data ఆఫ్ నేమ్లో కదా. సో అది $data ఆఫ్ అప్లోడ్ డేటా ఆఫ్ నేమ్. సో ఫైల్ _నేమ్. సో ఇక్కడ డైరెక్ట్గా నేమే ఉంది, ఫైల్ నేమ్ $data ఆఫ్ ఫైల్ నేమ్. సో మనకి అప్లోడ్ అయిపోతుంది కదా డేటా, ఎర్రర్ రాకుండా అప్లోడ్ అవుతుంది కదా. సో అప్లోడ్ అయిన డేటా వస్తుంది కదా. సో దాన్ని ఏం చేస్తాం అంటే మనం ఇక్కడ ఒక దాంట్లో సేవ్ చేయాలి. $data ఈక్వల్ టు array ఆఫ్ ఒక వేరియబుల్లో స్టోర్ చేద్దాం అప్లోడ్ అయిన డేటా. అప్లోడ్ డేటా అనే వేరియబుల్లో మనం ఆ వేరియబుల్ దాన్ని యూజ్ చేస్తున్నాం ఇక్కడ. అప్లోడ్ డేటా, దాంట్లోకి ఈ ఫైల్ మొత్తాన్ని, మన దగ్గర ఉన్న ఫైల్ మొత్తాన్ని పంపుతాం. సో $this అప్లోడ్ ఆఫ్ డేటా ఉంది కదా, ఇది ఇక్కడ $this అప్లోడ్ ఆఫ్ డేటా ఉంది కదా, అది దాని మొత్తాన్ని మనం ఫార్వర్డ్ చేద్దాం. $this arrow అప్లోడ్ arrow ఆఫ్ డేటా. ఇప్పుడు ఈ డేటా మొత్తం వీళ్ళందరూ అప్లోడ్ స్టోర్ అవుతుంది. ఇందులో ఉన్న మనకి నేమ్ కావాలి. ఓకే, అలా మనం నేమ్ తీసుకుంటాం. సో ఇక్కడ మనకి అప్లోడ్ డేటా ఉంటుంది. సో ఇప్పుడు అప్లోడ్ డేటా నుంచి మనకి అప్లోడ్ డేటా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. దాంట్లో నుంచి మనం ఏం చేస్తాం అంటే అప్లోడ్ అయిన డేటాని, ఇక్కడ అప్లోడ్ అవుతుంది కదా డేటా, ఆ అప్లోడ్ అయిన డేటా నుంచి మనం ఫైల్ నేమ్ తీసుకుంటాం అనమాట, ఫైల్ _నేమ్. సో మనకి ఇది ఫైల్ URL సేవ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ బ్లాక్ టైటిల్, బ్లాక్ డిస్క్రిప్షన్ రెండు ఉంటాయి మనకి. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, $title ఈక్వల్ టు $post ఆఫ్ $post ఆఫ్ బ్లాక్ టైటిల్. మీరు అక్కడ ఏదైతే నేమ్ యాట్రిబ్యూట్లోకి ఇస్తారు కదా, అది ఇక్కడికి వస్తుంది కదా. నెక్స్ట్ బ్లాగ్ డిస్క్రిప్షన్, ఈ 3 ఉంటాయి. సో టైటిల్ వచ్చేసరికి ఇక్కడ ఉంది కదా, ఈమెయిల్ డిస్క్రిప్షన్ అని ఉందా. ఓకే, జస్ట్ గో టు యాడ్ బ్లాక్ అండ్ చేంజ్ టు ఈమెయిల్ టు టైటిల్. ఇక్కడ కూడా చేంజ్ చేయండి టైటిల్. ఇమేజ్కి అయితే ఫైల్ ఉంది కాబట్టి ఫైల్ అప్లోడ్ అవుతుంది మనకి. ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు బ్లాగ్ వచ్చేసి ఇక్కడ టైటిల్ పెట్టండి. ఇక్కడ టైటిల్, ఇక్కడ డిస్క్రిప్షన్, ఈ 3 వస్తాయి. ఇప్పుడు ఈ 3 వస్తే మనం ఏం చేస్తాం, ఈ డేటాని డేటాబేస్లోకి ఇన్సర్ట్ చేయాలి. సో డేటాబేస్లోకి ఇన్సర్ట్ చేయాలని మనం క్వైరీ రాస్తాం కదా, $this db.query ఆఫ్, మనం రిజిస్ట్రేషన్కి రాస్తాం, గుర్తుందా? రిజిస్ట్రేషన్కి రాయలేదు కదా, లాగిన్కి రాస్తాము. లాగిన్కి ఏం తీసుకోలేదు. సో మీరు ఏం చేస్తారంటే MySQL డేటాబేస్కి వెళ్ళి లోకల్ సో ఇక్కడ మనం రాయాలన్నమాట. సో PHP వెళ్తుంది. ఇక్కడ మినీ బ్లాగ్కి వెళ్ళి ఒకసారి బ్లాగ్కి వెళ్ళండి. బ్లాగ్కి వెళ్ళి ఇప్పుడు ఏదైనా మీరు ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారు కదా. సో ఇప్పుడు మీరు ఏదైనా రఫ్గా ఇన్సర్ట్ చేయండి. ఇన్సర్ట్లోకి వెళ్తే క్వైరీ ఏమొస్తుందో చూడండి. ఓకే, సో దాన్ని మీకు అదర్వైజ్ మీరు SQLకి వెళ్ళి ఇక్కడ ఇన్సర్ట్ క్వైరీ అని పెట్టినా ఇన్సర్ట్ క్వైరీ వస్తుంది. ఇన్సర్ట్ ఇంటూ బ్లాగ్ ఈ కాలమ్స్ ఇస్తే ఆటోమేటిక్గా అయిపోతుంది. అదర్వైజ్ మీరు ఇన్సర్ట్ చేస్తే మీకు ఈ క్వైరీ వస్తుంది అనమాట. సో మీరు ఈ క్వైరీని ఏం చేస్తారంటే ఇందులో పేస్ట్ చేయాలన్నమాట. ఇన్సర్ట్ ఇంటూ బ్లాగ్ BID మనం ఇవ్వం, తీసేసేయండి, మనం పంపం కదా, B నేమ్ పంపిస్తాం మనం.
డిస్క్రిప్షన్ ఇమేజ్ పంపిస్తాము, స్టేటస్ ఆటోమేటిక్ ఇవన్నీ ఆటోమేటిక్ యాడ్ అవుతాయి. సో ఇప్పుడు వాల్యూస్ డీనేమ్ అంటే ఏంటి, డాలర్ టైప్ ఇదే కదా, ఇది. సో ఇక్కడ బ్రాకెట్ తీసేసేయండి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇక్కడ మనం ఇలా పేస్ట్ చేయాలన్నమాట. డాలర్ టైటిల్, నెక్స్ట్ డాలర్ డిస్క్రిప్షన్, నెక్స్ట్ ఫైల్ యూఆర్ఎల్. ఓకే, ఇవన్నీ తీసేసేయండి. ఇలా మొత్తం ఫైల్ యూఆర్ఎల్ డిస్క్రిప్షన్ మొత్తం ఇన్సర్ట్ చేయాలి కదా. సో ఇప్పుడు మనకి 3 ఇన్సర్ట్ అవుతాయి. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్సర్టెడ్, ఇది ఇక్కడ వాల్యూస్ది, ఇదేమో ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇది ఇన్సర్ట్ అయితే మనకి నెంబర్ ఆఫ్ రోస్ అనేవి అంటే లాస్ట్ ఇన్సర్టెడ్ ఐడి తెచ్చుకుంటాం మనం. అదర్వైజ్ లాస్ట్ ఏదైతే ఉందో దాని ఇది ఇన్సర్ట్ అయిందో తెలియాలి కదా మనకి. ఇప్పుడు క్వైరీ అనేది ఇప్పుడు ఇన్సర్ట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దిస్ క్వైరీ ఇఫ్ కండిషన్ రాయాలి. ఇఫ్ క్వైరీ కనుక ఎగ్జిక్యూట్ అయితే మనకి రిజల్ట్ 1 or 0 అలా వస్తుంది అనమాట. ఇఫ్ దిస్ క్వైరీ డాలర్ క్వైరీ సో ఈ క్వైరీ కనుక ఉంటే ఇన్సర్ట్ అయినట్టు డేటా, లేకపోతే ఇన్సర్ట్ అవ్వనట్టు. అందుకని మనం ఇందాక ఫ్లాష్ అయితే సెట్ చేసాం కదా, డాలర్ దిస్ సెషన్ సెట్ ఫ్లాష్ డేటా ఆఫ్, ఇక్కడ లోపల మీరు ఇన్సర్టెడ్ రాయండి. ఇన్సర్టెడ్ కామా ఎస్ అంటే ఇన్సర్ట్ అయినట్టు. ఇది ఎందుకంటే చెప్తాను. ఇన్సర్ట్ ఎస్లోకి స్టోర్ చేస్తున్నాను కదా. సో ఇదేంటంటే నెక్స్ట్ నేను కంపేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఫ్రంట్ ఎండ్లో. ఓకే, ఇన్సర్ట్ అవుతుంది. వన్స్ ఇఫ్ దిస్ ఈజ్ ఇంట్రెస్టెడ్ మనం ఏంటి దాన్ని రీడైరెక్ట్ చేయాలి. రీడైరెక్ట్ ఎక్కడికి, వ్యూకి కదా, రీడైరెక్ట్ admin/dashboard, admin/dashboard అక్కడికి రీడైరెక్ట్ చేస్తే అందులోనే కదా మనం వ్యూ రాసింది, admin/dashboard. ఓకే, ఇలా మనం డైరెక్ట్గా రీడైరెక్ట్ అవుతుంది అనమాట. మనకి ఎర్రర్స్ కనిపించాలి కదా, లేకపోతే నాట్ ఇన్సర్టెడ్ అని రాస్తాం. ఇక్కడ కూడా నాట్ ఇన్సర్టెడ్ అని రాస్తాం. సో అవి సో ఎర్రర్స్ రాసే ముందు మనం ఏం చేద్దామంటే యాడ్ బ్లాక్ ఉంది కదా, ఇక్కడే కదా మనకి ఈ ఫామే కదా, ఫామ్ ఇదే కదా మనది. సో ఇక్కడ ఏం చేద్దామంటే మనం అలర్ట్ సక్సెస్ఫుల్గా మెసేజెస్ రావాలి కదా, సక్సెస్ కాదా మెసేజ్ రావాలి కదా. ఇక్కడ ఏం చేద్దామంటే జస్ట్ అలర్ట్లో మెసేజ్ డిస్ప్లే చేద్దాం, మనకి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే స్క్రిప్ట్ రాస్తున్నా. అలర్ట్ అంటే మన స్క్రిప్టే కదా రాయాల్సింది. స్క్రిప్ట్ రాసి స్క్రిప్ట్లో పిహెచ్పి రాస్తున్నా. పిహెచ్పి యూ కెన్ రైట్ ఎనీవే. ఓకే, అందుకని ఇప్పుడు ఇఫ్ ఫ్లాష్ డేటా కనుక సెట్ అయితే, ఇఫ్ ఈ సెట్ ఆఫ్ $_session ఆఫ్ ఇన్సర్టెడ్, కంపేర్ చేయాలి కదా, అక్కడ ఇన్సర్టెడ్ రాసాను కదా ఇందాక, ఇన్సర్టెడ్ అయితే ఎకో సక్సెస్ఫుల్లీ ఇన్సర్టెడ్. ఓకే, we'll check once. blog.php line number 52. ఏంటంటే సింటాక్స్ ఎర్రర్ అని కూడా టీ కాన్స్టీ ఎక్స్పెక్టింగ్ కామా ఆర్ కొటేషన్ లైన్ నెంబర్ 52 మనం కరెక్ట్గా రాయలేదా.
ఇన్సర్ట్ ఇంటూ బ్లాగ్, ఇవన్నీ తీసేసండి, అన్ని ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. బ్లాగ్ నేమ్, బ్లాగ్ డిస్క్రిప్షన్, బ్లాగ్ ఇమేజ్, వాల్యూస్ డాలర్, ఇక్కడ డాట్ మిస్ అయింది. ఓకే, ఒకసారి యాడ్ చేద్దాం. అన్నోన్ కాలమ్ ఇన్ ద ఫీల్డ్ లిస్ట్, అన్నోన్ కాలమ్ ఇన్ ద ఫీల్డ్ లిస్ట్. ఆ డేటా ఎందులోకి వెళ్తుంది? జీ అనేది టైటిల్లోకి వెళ్తుంది, అన్నోన్ కాలమ్ టైటిల్. బీ నేమ్, రోజ్కి వెళ్ళండి ఒకసారి. ఓకే, బీ నేమ్ బిడిఈఎస్సి, బీ నేమ్ బిడిఈఎస్సి, బీ ఇమేజ్, టైటిల్ వెళ్తున్నాయి, సెట్ అవుతుంది. సరే, ఈ రెండు తీసేసేయండి ప్రింటర్. ఇంకేంటి ఎర్రర్ ఏంటి? ఇది కూడా ఏం పెట్టలేదు కదా. ఇన్సర్ట్ ఇంటూ అన్నోన్ కాలమ్ ఇన్ ద బిల్ లిస్ట్. సో ఇక్కడ అన్నోన్ కాలమ్ వస్తుంది. సార్ దీన్ని రీఫ్రెష్ చేయండి. డూ వన్ థింగ్, రీఫ్రెష్ చేశారు కదా, ఒకసారి యాడ్ బ్లాక్ వెళ్ళండి. ఏమి ఇచ్చారు? టైటిల్ ఇచ్చారు. ఇక్కడ నుంచి టైటిల్ వస్తుంది, ఇక్కడ నుంచి డిఈఎస్సి వస్తుంది. సో మీరు ఇక్కడ బ్లాగ్లో ఏం చెక్ చేసుకుంటున్నారు? టైటిల్ డిఈఎస్సికి ఇచ్చేస్తున్నారు. ఎంట్రన్స్ ఇంటూ బ్లాగ్, వాల్యూస్ ఇది, బ్లాగ్ బీ నేమ్ ఇది. సో వన్స్ విల్ ట్రై. జస్ట్ ఏదన్నా బ్లాగ్ టైటిల్, డిస్క్రిప్షన్, ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. యాడ్ బ్లాగ్. ఏమైంది? వాట్ హ్యాపెండ్? యూ హ్యావ్ ఏ క్వైరీ ఇన్సర్టెడ్. సో క్వైరీ అంటే ఎర్రర్ నుంచి చూద్దాం. ఇవ్వండి, మాన్యువల్ చెకింగ్ ఆఫ్ క్వైరీ అని వస్తుంది కదా, ఇక్కడ రాయండి. ఇన్సర్ట్ క్వైరీకి వెళ్ళండి. ఇదే ప్లేస్ మన క్వైరీ కాపీ చేయండి. ఎర్రర్ అంటే ఇక్కడ అర్థమవుతుంది. ఇన్సర్ట్ క్వైరీ రాయండి. సో మళ్ళీ కంట్రోల్ ఏ కంట్రోల్ వి టైప్ చేయండి. దీన్ని ఇప్పుడు పెట్టి చూడండి ఒకసారి. దీనే వేర్ క్యార్ ఇచ్చారు మీరు. సో ఐమ్ ఎంటరింగ్ దట్ ఓన్లీ, రైట్? పని చేద్దాం, సేమ్ డీటెయిల్స్ ఇన్సర్ట్ క్వైరీ రాద్దాం. సెట్ అవుతుంది కదా, మనం రాసి ఇన్సర్ట్ అవుట్లా. ఇన్సర్ట్ ఇంటూ, ఓకే సారీ, యూజ్ దిస్ డబల్ కోట్స్. మనం లోపల సింగిల్ కోట్స్ యూజ్ చేసాం కదా, ఒకసారి చెక్ చేద్దాం. దెన్ విల్ గెట్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, విల్ చెక్ వన్స్.
ఈ రోజులో వచ్చినాయా ఒకసారి చెక్ చేద్దాం మళ్ళీ రిఫ్రెష్ చేసి ఫైల్లో స్టోర్ చేయలేదు కదా మనం అని ఐఎమ్ థింకింగ్ ఇన్ మై మైండ్ ఐఎమ్ నాట్ unable to write there sorry okay now we'll get answer definitely we'll insert another one okay I will choose an add again what happened spelling తప్పు చూడండి ఇక్కడ slash the small mistakes taking long time okay ఇలా చెక్ చేస్తాం అన్నమాట డైరెక్ట్ డాష్ బోర్డ్ వస్తుంది మనకి ఇప్పుడు ఓకే ఇక్కడ మనం ఒకసారి బ్లాగ్ ఇప్పుడు వ్యూ అయింది కదా వ్యూ చేద్దాం వాటిని యాడ్ అయిన వాటిని వ్యూ చేద్దాం ఎర్రర్ మెసేజెస్ చెప్తాను నెక్స్ట్ చెప్తాను ఆ మెసేజెస్ అన్ని ఎలా చూసుకోవాలి సక్సెస్ మెసేజ్ ఎర్రర్ మెసేజ్ ఇప్పుడు వన్స్ బ్లాగ్ యాడ్ అయింది కదా యాడ్ అయిన బ్లాగ్ ఇక్కడ ఎక్కడ వ్యూ చేద్దాం మనం డాష్ బోర్డ్లో వ్యూ చేస్తున్నాం కదా ఇప్పుడు దీనికి ఈ పేజ్ లోడ్ అవుతుందంటే ఎక్కడ నుంచి లోడ్ అవుతుంది డాష్ బోర్డ్ డాట్ పిహెచ్పి ఇక్కడ నుంచే కదా వన్స్ ఇది రాగానే ఇక్కడ క్వైరీ రాద్దాం మనం ఏంటి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ క్వైరీ ఉంది కదా ఆ క్వైరీ రాసి ఈ క్వైరీ ఈ డాలర్ డేటాని ఇక్కడ సెండ్ చేద్దాం ఓకే సో ఫర్ దట్ మనం ఇప్పుడు ఆల్రెడీ మనం సెలెక్ట్ క్వైరీ రాసాం కదా ఇది కదా సెలెక్ట్ క్వైరీ కాపీ పేస్ట్ చేయండి అక్కడ పేస్ట్ చేసి సో నవ్ వీ నీడ్ టు రైట్ ఎడిట్ క్వైరీ డాలర్ దిస్ క్వైరీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బ్లాగ్ ఇంకా మీరు ఇంకా ఏదన్నా రాయాలన్నా కూడా ఏదన్నా ఇక్కడ మీరు ఇంకా ఎక్స్ట్రా ఏదన్నా రాసుకోవాలన్నా కూడా వేరే ఇఫ్ యూ వాంట్ పర్టికులర్ ఆర్డర్ బై ఇంకేదన్నా కావాలి అన్నా మీరు పెట్టుకోవచ్చు అనమాట బట్ ఇక్కడ నేను ఆర్డర్ బై అనేది యూజ్ చేస్తాను ఎందుకంటే మనకి ఫస్ట్ ఏది యాడ్ అయిందో దాన్ని బట్టి నాకు డేట్ రావాలి సో ఆర్డర్ బై ఆర్డర్ డేట్ సో అదర్వైజ్ బ్లాగ్ ఐడి తీసుకుంటే ఓకే ఆర్డర్ బై మనకి ఆర్డర్ బై అనేది ఏం చేస్తుందంటే మంచిగా అంటే లేటెస్ట్ ఆర్డర్ అని స్టార్టింగ్లో వస్తుంది ఆర్డర్ బై బ్లాగ్ ఐడి దిస్ ఓకే ఇలా once it is done then store in one variable dollar query equal to then okay if we store this if మనం డాలర్ డేటా నుంచి సెండ్ చేయాలి కదా డాలర్ డేటా ఆఫ్ రిజల్ట్ ఒక కీ పెట్టుకోండి రిజల్ట్ డాలర్ డేటా అంటే మనకు ఆ పేజ్ దిస్ క్వైరీ క్వైరీ రిజల్ట్ అరే ఇస్తే మనకు ఆటోమేటిక్గా ఆ పేజ్కి వెళ్తుంది రిజల్ట్ అండర్స్కోర్ ఎరే ఓకే దెన్ విల్ గో రైట్ సో వన్స్ ఇలా వెళ్ళిపోయినాక మనం ఏం చేద్దాం అంటే ఈ రిజల్ట్ ఉంది కదా వ్యూ బ్లాగ్ ఉంది కదా వ్యూ బ్లాగ్లో జస్ట్ మనం క్వైరీ పెట్టి చూద్దాం ప్రింట్ అండర్స్కోర్ ఆర్ ఆఫ్ డాలర్ రిజల్ట్ once it is done once go on refresh if you get the output call to end query dollar query డాష్బోర్డ్ కదా మనం వస్తుంది సో ఈక్వల్ టు
$query equal to $this. $query equal to $this. Just if you want to use second double quote, you check once. Query correct కదా. $this db sorry. బ్లాగ్ ఐడి సారీ మన బిఐడి కదా, బ్లాగ్ ఐడి కాదు కదా. సో జస్ట్ గివ్ బిఐడి. వన్స్ ఇఫ్ యూ గాట్ ద డేటా రిజల్ట్ గో టు వ్యూ బ్లాక్ * ఆఫ్ రిజల్ట్. అక్కడ నుంచి ఇక్కడ మనకి రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ ప్రింట్ చేస్తున్నాం. అన్డిఫైన్డ్ వేరియబుల్ రిజల్ట్. ఓకే, మనం సెండ్ చేయలేదు అనుకుంటా డాలర్. చూడండి ఇక్కడ డాలర్ డేటా. వన్స్ ఇట్ ఇస్ సెండ్ దెన్ రిఫ్రెష్, గెటింగ్ ద డేటా రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదంతా తీసేసేయండి. మీరు ఏ ఫార్మాట్లో ఉంది ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఓకేనా, ఎరే ఫార్మాట్స్లో ఉంది మనకి. సో ఇదంతా రీఫ్రెష్ చేసి మనం ఎక్కడ ఇదే కదా రావాల్సింది. విల్ రైట్ ద లూప్. బిఫోర్ రైటింగ్ ద లూప్ మనకి ఇక్కడ ఎడిట్ డిలీట్ బటన్ ఉంది కదా, ఇక్కడ బటన్ కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మీరు వన్స్ స్టార్ట్ అయినాక రాయటం అంటే కష్టం. స్టాటిక్ బటన్స్ పెట్టండి. ఫస్ట్ క్లాస్ btn info edit btn danger delete. ఇలా పెట్టాక వన్స్ డూ రిఫ్రెష్. ఇఫ్ యూ గాట్ ఎగ్జాక్ట్, ఇక్కడ మనం లింక్ ఇస్తాం అనమాట. అదర్వైజ్ జస్ట్ కీప్ యాంకర్ ట్యాగ్ అండ్ రైట్ href ఎడిట్ బ్లాక్ డిలీట్ బ్లాక్. ఇలా మనం రెండింటికి లింక్ ఇస్తాము. వన్స్ ఇట్ ఈస్ డన్, జస్ట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇప్పుడు దీనికి ఫర్ లూప్ రాయాలి. ఓకే, జస్ట్ డౌన్ PHP స్టార్ట్ చేయండి, ఇన్ PHP చేయండి. ఇన్ బిట్వీన్ దట్ రైట్ ఫర్ ఈచ్. ఈ ఫర్ ఈచ్ ఎందుకు? ఇప్పుడు రిజల్ట్ వస్తుంది, రిజల్ట్ ఉంటేనే కదా. $result or else no records, else లేదు no record. ఇప్పుడు ఆ ఫర్ ఈచ్ మనం లోపల రాయొచ్చు. ఎకో no records. ఓకే, ఇప్పుడు అక్కడ టీడీలో మీరు డిస్ప్లే చేసుకుంటా అంటే TRTDs పెట్టుకొని రాసుకోండి కోల్డ్ స్పాన్. నేను అదర్వైజ్ మామూలుగా రాసేసాను. ఇప్పుడు ఏం చేయాలి? ఫర్ ఈచ్ ఆఫ్ $result యాస్. ఇన్ కేస్ మీరు ఇది టీడీలోనే కావాలి అనుకుంటే మనం ఏం చేయాలి? TR పెట్టి TDs పెట్టి మనం కోల్డ్ స్పాన్ ఇష్యూస్ రాయాలి. సో అలా మీరు రాసుకోండి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ ఫర్ లూప్ రాస్తున్నా. ఈ ఫర్ లూప్ అంతా మనకి కండిషన్ ట్రూ అయితే ఉండాలి, అందుకని ట్రూ అయితే రాశాను. అండ్ నెక్స్ట్ కీప్ ఎకో బైండ్ చేయటం. సో యు ఆర్ బైండింగ్ రైట్. ఇలా బైండ్ చేశాక ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ TR ఇది కూడా టేబుల్లోనే రావాలి కాబట్టి బెటర్ టు కీప్ టేబుల్. ముందు మళ్ళీ ఆడికి వచ్చినాక టేబుల్ మళ్ళీ మంచిగా కదా, మళ్ళీ మనం చేంజ్ చేసుకోవాలి కదా. TR ఇక్కడ TD పెట్టండి. TD ఇదంతా ఒక TDలో వస్తుంది. అప్పుడు మనం కోల్డ్ స్పాన్ యూస్ చేసి అన్ని TDస్కి రావాలి. ఎన్ని TDస్ ఉన్నాయి మనకి? మొత్తం వీ హ్యావ్ 6 TDs రైట్. దెన్ యూజ్ కోల్డ్ స్పాన్. TR కోల్డ్ స్పాన్ విల్ గెట్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇలా వన్స్ వీ డన్ విత్ దిస్, దెన్ result as $key array of value, $key value. ఓకే, ఇప్పుడు మనకి ఫర్ ఈచ్ రిపీట్ అవుతున్నప్పుడు కౌంటర్ ప్లస్ రాసుకుంటే ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. సో మనకి ఎందుకు సీరియల్ నెంబర్ కావాలి కాబట్టి బెటర్ టు టేక్ కౌంటర్.
కౌంటర్ జస్ట్ అదర్ కౌంటర్ ఆర్ వన్ ఏదో ఒకటి తీసుకోండి. సో దీన్ని ప్లస్ ప్లస్ చేయండి లాస్ట్లో కౌంటర్ ప్లస్ ప్లస్. వన్స్ ఇట్ ఈస్ డన్ జస్ట్ డూ వన్ థింగ్. మనకి ఫస్ట్ ఏంటి సీరియల్ నెంబర్ ఉంది. సో ప్రింట్ కౌంటర్ హియర్. సో ఇది వేరియబుల్ రైట్. అండ్ దెన్ ఇక్కడ $value of B name. And next $value of DESC. And image kada image రాయండి. image src take single quote image src assets slash upload slash $value of emg. ఓకే, మనకు ఆ ఇమేజ్ నేమ్ డేటాబేస్ అవి ఒకటే కాబట్టి బీ నేమ్ BDESC బి ఇమేజ్ బీ నేమ్ BDESC అని ఇమేజ్ కదా. సో అదర్వైజ్ మీరు యూజువల్ అంటే మనం ఇలా వేరియబుల్స్ ఇలా రాసుకున్న ప్రింట్ అవుతుంది అనమాట మనకి. ఇమేజ్ src ఇమేజ్ ఫ్లూయిడ్ వాడండి, మనకి నీట్గా కనిపిస్తుంది. అదర్వైజ్ యూ కెన్ కీప్ హైట్ అండ్ విడ్త్ ఆల్సో. బెటర్ యూస్ టు సింగిల్ కోట్. మనం బయట డబుల్ కోట్ వాడాం కాబట్టి లోపల సింగిల్ కోట్ వాడండి. విత్ 100 పిక్సెల్స్, height 100 pixels. సో వన్స్ ఇట్ ఈస్ డన్ ఇక్కడ ఎస్ఎస్ అప్లోడ్స్ ఇమేజ్ ఉంది కదా మనకి. అప్పుడు మీరు ఏం చేయాలంటే సో మనం డైరెక్ట్గా మొత్తం పాత్ వస్తే సరిపోతుంది కదా. సో పాత్ కోసం మనం బేస్ URL పెట్టుకుంటాం కదా. సో విత్ ఇన్ డబుల్ కోట్స్ put base URL సో ఫస్ట్ ఇక్కడ మనం $value of BEMG ప్రింట్ చేద్దాం. BING. after బిఫోర్ దట్ మనం బేస్ URL కూడా ఉంది కదా, బేస్ URL బేస్ _URL కన్కాటినేషన్ చేయండి. ఓకే, అండ్ డూ రిఫ్రెష్ డాష్బోర్డ్ btn. ఓకే, జస్ట్ యూజ్ సింగిల్ కోట్. డబుల్ కోట్ యూస్ చేస్తే ఏంటంటే ఎండ్ అయిన అనుకుంటుంది, ఎండ్ అయినట్టు అర్థమవుతుంది దానికి. ఎక్కడైనా మీరు సింగిల్ కోట్ యూస్ చేయండి. ఇది గాట్ రైట్. మనకి ఇమేజ్ ఎందుకు రాలేదు? ఓపెన్ ఇమేజ్ న్యూ టాబ్, మీ బ్లాక్ డాట్ యాడ్ అయింది. సరే, డాట్ ఏమన్నా మిస్టేక్ ఇక్కడ. సో బేస్ URL వస్తుంది, ఇమేజ్ వస్తుందా? ఎసెట్స్ మిస్ అయింది కదా.